రాయపూడిలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి నారాయణ సందర్శించారు. 3 లక్షల చదరపు అడుగులతో సిఆర్డీఏ కార్యాలయం నిర్మాణం జరుగుతుందన్నారు. 2014-19లోనే ఈ కార్యాలయం పనులు చాలా వరకు పూర్తయ్యాయని, గత ప్రభుత్వం 3 ముక్కలాటతో నిర్మాణాలు మధ్యలో నిలిపివేసిందని మంత్రి విమర్శించారు. సిఆర్డీఏ కార్యాలయం కోసం ప్రతిసారి అమరావతి నుంచి విజయవాడ వెళ్లాల్సి వస్తుందని మినిస్టర్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా మంచి రోజు చూసి సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభిస్తామని వెల్లడించారు. పూర్తయింది. అయితే గత ప్రభుత్వం రాజధాని 3 ముక్కలు ఆడుతూ దీన్ని నిర్విరామం చేసి దీన్ని పక్కన పడేశారు. మళ్ళా మా ప్రభుత్వం రాగానే దీన్ని మళ్ళా పూర్తి చేయాలనే ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసి టెక్నికల్ కమిటీలు వేసి టెక్నికల్ కమిటీస్ ద్వారా వాటి యొక్క స్ట్రెంత్ అవన్నీ స్టడీ చేయించి అది అయిన తర్వాత యాక్చువల్గా ఇది ఫినిష్ చేయడానికి టెండర్లు పిలిచాం. ఈ వర్క్ దాదాపు పూర్తయింది. గత 2 నెలల నుంచి మీకు అందరికీ తెలిసిందే కంటిన్యూస్ రెయిన్స్ వల్ల కొంత వర్క్ డిస్టర్బ్ జరిగింది. దాంట్లో వర్క్ ఎప్పుడూ అయిపోయి ఉండాల్సింది. ఇప్పుడే ఆ కన్సర్న్ ఏజెన్సీ ఈ నెలాఖరు లోపల, ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. ఇది మొత్తం 3 లక్షల ఒక చదరపు అడుగుది. 3 లక్షల చదరపు అడుగులతో ఈ బిల్డింగ్, దీని పక్కన కూడా కొన్ని కట్టారు ఏసీకి, వాటి కోసం కానీ మెయింటెనెన్స్కి. మొత్తం 3 లక్షల చదరపు అడుగులు. ఇది కాకుండా పక్కనే మరొక 4 షెడ్స్ కట్టడం జరిగింది. అది 1,60,000 ఉన్నాయి. అది 1,60,000, ఇది ఒక 3 లక్షలు, మొత్తం 4,60,000. అయితే మున్సిపల్ శాఖకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చేటట్టుగా డిజైన్ చేసాం. అటు మినిస్టర్ కానీ, సెక్రటరీ కానీ, అదేవిధంగా సిఆర్డీఏ కమిషనర్ కానీ, ఏడీసీ చైర్మన్ కానీ, ఈఎన్సీ కానీ, అదేవిధంగా మున్సిపల్లో ఉండే సిఆర్డీఏ మున్సిపల్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్ కమిషనర్ కానీ,